హాయ్ అండి. వెల్కమ్ టు అమృత డైలీ జర్నీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజైతే మటన్ కర్రీ చేస్తున్నానండి. సో దానికోసం తెచ్చుకున్న మటన్ మనం ఇలా నీట్గా ఒక 3-4 టైమ్స్ అన్న కడిగేసుకోవాలి. అందులో పసుపు వేసి ఇలాగా స్టవ్ మీద పెట్టేసానండి. అది ఉడుకుతుంది. ఎందుకంటే మనకు మటన్ ఒక్కొక్కసారి సాగుతుంది ఇలా అంటే నేను కుక్కర్లో పెట్టానండి. నార్మల్గానే వండుతాను. ఫస్ట్ మటన్ అయితే మనం ఉడకబెట్టేసుకుందాము. అదైతే ఉడుకుతుంది. ఈలోపు ఆనియన్స్ స్టవ్ మీద పెట్టుకుని అవి వేయించుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇంట్లోనే మనం రెడీ చేసుకున్నాము. ఇలాగా ఆనియన్స్ వేగిన తర్వాత అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మనం వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా ఎర్రగా వచ్చిన తర్వాత మనం ఇప్పుడు ఉడకబెట్టుకున్న మటన్ అయితే ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం. చూస్తున్నారు కదండి, 80% మటన్ కుక్ అయిపోతే చాలండి. 20% మన కర్రీలో ఉడికిపోతుంది. కర్రీ కూడా చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఇలాగా మనము ఉడకబెట్టుకున్న మటన్ అంతా కూడా ఇందులో వేసేసుకున్నాము. ఇప్పుడు ఇందులో మనము కావలసినంత కారం, పసుపు, ఉప్పు వేసుకుందామండి. వేసేసుకున్నాం. ఇప్పుడు దీన్ని కలుపుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి కలిపేసుకుందాము. ఇలా కలిపేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇందులో తగినన్ని వాటర్ పోస్తాం. వాటర్ ఎక్కువ పట్టదండి, ఎందుకంటే ఆల్రెడీ మనం ఉడకపెట్టుకున్నాం కాబట్టి 80% ఆల్రెడీ కుక్ అయిపోయింది కాబట్టి 20% మాత్రమే కుక్ అవ్వాలి. సో ఎక్కువ వాటర్ పట్టదు మనకి. కుక్కర్లో కూడా పెట్టడం లేదు మనం. చూస్తున్నారు కదా, జస్ట్ అది నార్మల్గా ఉడకడానికి అంత సరిపోయేలాగా వాటర్ అంతే, 20% కుక్ అవ్వడానికి. ఇప్పుడు ఇందులో ఇది బాయిల్ అవుతుంది కదండి, ఇందులో మునక్కాయ వేసుకుందామండి. కాస్త వాటర్ ఉంది కాబట్టి ఫాస్ట్గా ఉడికిపోతుంది మునక్కాయ. సో ఇందులో మనకి అలాగే పచ్చిమిర్చి, కట్ చేసుకున్న పచ్చిమిర్చి అండి. నేను ఆనియన్స్లో వేయనండి, ఇలా లాస్ట్ అది కొంచెం దగ్గరికి అవుతుందనగా మాత్రమే వేస్తాను. అప్పుడు ఫ్లేవర్ అంతా కూడా దానికి బాగా పడుతుంది. చూస్తున్నారు కదా, ఇలాగా కలిపేసుకుని వాటర్ ఉంది కాబట్టి అందులో ఉడికిపోతుంది అది. ఇప్పుడు ఇందులో మనం మటన్ మసాలా వేసుకుందాం అండి. మీట్ మసాలా అనేది వేసేసుకుని ఒకసారి కలిపేసుకున్నామంటే దగ్గరికి అయిపోతుంది. అంతే, దించేసుకోండి. చూస్తున్న వాళ్ళందరూ కూడా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇంకా షేర్స్ వెళ్తాయినా ఇంకా చూస్తారు. సో అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.